హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు తోటకూర పప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎప్పుడు కూడా కందిపప్పును ఒక అరగంట వరకు నానబెట్టి చేసుకునే పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా తోటకూరని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద తోటకూర కట్టను తీసుకున్నాము. అదేవిధంగా ఒక తోటకూర కట్టకి ఇన్ని పచ్చిమిర్చి, ఒక టొమాటో, నిమ్మకాయ సైజంతా చింతపండుని తీసుకోవాలి. ఇక్కడ 200 గ్రాముల కందిపప్పుని బాగా శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట వరకు నానబెట్టుకున్నాము. ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పులో తగినన్ని నీళ్లు వేసి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చిని, టొమాటోని వేసుకోవాలి. అదేవిధంగా చింతపండును కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినంత పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న తోటకూర వేసుకోవాలి. అదేవిధంగా ఉల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్లు వేసి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పప్పు ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 3 విజిల్స్‌కే చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా కందిపప్పుని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ పప్పు నుంచి పప్పు కట్టును వేరొక గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి పప్పును బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న దాంట్లో పప్పు కట్టును కూడా వేసి ఒకసారి ఈ పప్పు కట్టును, ఈ పప్పును కూడా 2 కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం తాలింపు బాండీలో తగినంత నూనె వేసి ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, పచ్చి కరివేపాకు వేసి ఈ తాలింపునంతా బాగా ఎర్రగా వేగనివ్వాలి. ఈ తాలింపు ఎంత ఎర్రగా వేగితే పప్పు టేస్టు అంతా డబల్ అయితుంది. ఈ వెల్లుల్లంతా కూడా చాలా ఎర్రగా వేగాలి. అప్పుడే ఈ తాలింపంతా బాగా వేగినట్టు. ఇప్పుడు పప్పును తాలింపులో వేద్దాం. ఇప్పుడు వీడియోలో చూపించే విధంగా ఈ తాలింపంతా పప్పులో కలుపుకోవాలి. వీడియోలో చూపించే విధంగా ఈ తాలింపుని, ఈ పప్పునంతా ఒకసారి 2 కలిసే విధంగా కలుపుకోవాలి. ఒక్క నిమిషం వరకు మంటను లో ఫ్లేమ్‌లో ఉంచుకొని మళ్ళీ ఈ పప్పుని ఉడికించుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. అంతే. చాలా ఈజీ అండ్ టేస్టీ తోటకూర పప్పు రెడీ. థాంక్స్ ఫర్ వాచింగ్.